అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. కాశ్మీర్లా చికుబుకు రైలు, ఇది దునియాల్నే ఎత్తైన వంతెన గురు. కాళేశ్వరం కమిషన్ ముంగట రాజేందర్ అన్న తుపాకీ పెట్టిన అబద్ధం చెప్పడట అన్న. ఆంధ్రలా మెగా డిఎస్సి పరీక్షలు ఒక్క నిమిషం లేట్ అయినా రాయనీయలేదు. ఖతర్నాక్ వార్తలకొచ్చినాయి జీవాలు, చూసి తీరాలే వాటి లలిత కళలు. ఇప్పుడు మనం కాళేశ్వరం ముచ్చట్లు చెప్పుకోవాలి. అంటే కాళేశ్వరం నీళ్లు ఎట్లా పారుతున్నాయి, పొలాలు ఎట్లా పచ్చగైనాయి, గివి కాదు అసలు కాళేశ్వరమే పెద్ద గోల్మాల్ గోవిందం కథ నడిచిందని అంటుర్రు కదా. చెయ్యి పార్టీలు ఉన్నోళ్ళు, పువ్వు పార్టీలు ఉన్నోళ్ళు. ఇక సందు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కమిషన్ కూడా పెట్టిర్రు. ఆ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్న హాజరిపడ్డాడు. ఈ ఈటల అన్నకు ఈ విచారణకు సంబంధం ఏందనుకుంటుర్రా? అప్పట్లా అన్ననే కదా పైసల మంత్రి, అందుకే పిలిచిర్రు. మరి ఆ కమిషన్ వాళ్ళు ఏమడిగిర్రు? రాజేందర్ అన్న ఏం చెప్పిండు? కేసీఆర్ సార్ను ఎన్కేసుకొచ్చిండా? కాళేశ్వరం కరెస్టే అని చెప్పిండా? ఏది రాజేందర్ అన్ననే అడిగినట్టు చేద్దాం, ఏమంటారు? కాళేశ్వరం కథల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నను కమిషన్ వాళ్ళు పిలిపించుకున్నారు. ఇక వాళ్ళు చెప్పిన యాళ్ళకే అన్నవోయిండు. వాళ్ళు అడిగిన వాటికల్లా టక్క జవాబులు చెప్పిండట. దగ్గర 30 గంట సేపు రాజేంద్ర అన్నతోని మాట్లాడిరట కమిషన్ వాళ్ళు. అసలు అప్పుడు ఏమైంది, ఏంది కథ, ఈ డిజైన్ తోని మీకు సంబంధం ఉందా, పైసలు ఏ పాటైనాయి, కాళేశ్వరం కరెస్టుగానే కట్టిర్రా, గిట్లా అడుక్కుంటూ పోయిర్రట. అసలు నాకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధమే లేదు. నేను అప్పుడు పైసల మంత్రిని కాబట్టి కేసీఆర్ ఎట్లా చెప్తే గట్ల చేసిన. అంతకు మించి నాకు ఈ ప్రాజెక్టుతోని నాకు సంబంధమే లేదు. ఏమన్నా ఉంటే గింటే హరీష్ రావుకే బాగుండాలి అని చెప్పిండట నొల్లా. కంత మీద తుపాకీ పెట్టినా గాని నిజమే చెప్తా గాని అబద్ధమాడు ఉండనే ఉండదని రాజేందర్ అన్న చెప్పిండు. ఈ కాళేశ్వరం రిపోర్టు జల్దిన బయట పెట్టాలే, ఇండ్లా దొంగలెవలో తెలవాలే, తెలంగాణ జనం ముంగట నిలబెట్టాలి అని డిమాండ్ చేసిండు. ఇక ఈటల రాజేందర్ అన్న విచారణ ఇట్లా నడుస్తుంటే ఇక 9వ తారీఖు నాడు హరీష్ అన్న ఈ కమిషన్ ముంగటికి పోవాల్సి ఉన్నది. 2006 దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచారు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర 152 ఫీట్లు బరాజు కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునుగుతైన నెపంతో ఆనాడు శాంచురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 148 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు R&B మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేశారు.
అప్పుడు హరీష్ అన్ననే కదా నీళ్ళ మంత్రి. ఇక అన్న ఏం చెప్తాడో మరి కాళేశ్వరం మీద. ఇక హరీష్ అన్నది ఓడిచినాక 11వ తారీఖు నాడు మన కేసీఆర్ సార్ పోతాడు. సార్ను విచారిస్తారు. ఇక ఈ విచారణలు అన్ని ఓడిచినాక జూన్ 30 తారీఖు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇస్తది కమిషన్. అదన్నట్టు ముచ్చట. తల్లిని మించిన దైవం లేదు. తల్లి ప్రేమ ముందు ఏ ప్రేమకు కూడా సాటి రాదు. దునియాలా కల్తీ లేనిది తల్లి ప్రేమ ఒక్కటే. అవునా కాదా? ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఇంట్లో ఇంకో అనుమానమే లేదు. మరి అంటే ఈ నడుమ కొందరు తల్లులది కూడా కల్తీ కొడుతుందనుకోర్రి. నేను కూడా వార్తలలో చూస్తాను, కానీ వాళ్ళని పట్టించుకోవద్దు. మనం వాళ్ళను లెక్కలో కూడా తీసుకోవద్దు. సరే ఇప్పుడు నేను ఈ తల్లి ప్రేమ తల్లి మనసు గిసోంటి సందేశాల ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇప్పుడు జైత్యాలకు పోవాలి. ఆడికి ఒయ్యే చెప్పుకుందాం మనం. ఏమంటారు? చలో జైత్యాల. ఇది కూడా జీవాల వార్తనే అని అనుకోకుర్రి. కొసరు ముచ్చట ఇడిచిపెట్టి డైరెక్ట్ ముచ్చటనే చెప్పుకుందాం. జగిత్యాలలో ఉండే నరేందరు ఆవును సాదుకుంటుండు. ఆ ఆవుకు కొలియాగ పుట్టింది. అయితే ఆవు మొన్న మేతకని పోయిందొల్లా, కానీ మళ్ళ రాలే. పాపం అది తొవ్వ తప్పిందో లేకుంటే మతిమరపే వచ్చిందో మనకు తెలియదు. గాని ఇక తల్లి లేకుంటే పిల్లల బాధ ఎట్లుంటదొల్లా. పాపం ఈ కొల్లాగకు కండ్ల పొంట నీళ్లు కూడా వచ్చినాయి. ఇది చూసిన నరేందర్కు పానం కలుక్కుమన్నది. ఊరంతా దేవులాడినా ఆవు దొరకలే. అందుకే ఇక కొలియాగను ఆటోలో వేసుకొని జైత్యాలంతా తిరిగిండు. ఇక బిడ్డ పిలుపు ఎన్నో ఉన్న ఆవుకు ఇనబడ్డది. బిడ్డ కోసం ఊరికొచ్చింది. ఆటో ఎంబడి పడ్డది. ఇక తల్లి బిడ్డలు ఒగలుకొగలు కండ్ల రిండా చూసుకొని మురిసి ముప్పందమైర్రు. ఇదే తల్లి ప్రేమ అంటే. రాత్రి పిల్లలు ఇప్పటికి వచ్చేసి ఇంటికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకున్న వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన? తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్ల లేని తల్లి రాదు కదా. మళ్ళీ పాలు బాగాయినాయి, ఉరుకుందని ఇక్కడ తీసుకొచ్చి. దునియాల ఏ మూలకువో ఏ జీవినన్న చూడు గిట్లనే ఉంటది. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి తన్లాడుతూనే ఉంటారు. మనుషులైనా జీవాలైనా కదా. హైడ్రా, అబ్బా ఈ పేరు ఇంటేజాల్ చాలా మందికి పరేషాన్ అనిపిస్తుంది. ఏ బుల్డోజరు ఎవరింటి మీద పడుతుందో, ఏ దుకాణాన్ని ఎప్పుడు ఊల్తారో. ఇగో గిట్లనే గజ వణుకుతారు కదా. కానీ కొన్నొద్దుల సంది హైడ్రా పేరు అంతా వినబడతలేదు కదా. ఈ రంగనాథ్ సారేంది హైడ్రా పని ఏత్తలేడు? బుల్డోజర్లకు పోస్టందుకు డీజిల్ దొరుకుతలేదా? మరి డ్రైవర్ లేరా? లేకుంటే సారుకే శ్రీధర ఊడుతుందా? పని చేయకుండానే ఉత్తగనే నెలల జీతం తీసుకుంటుండా? ఇగో గిట్లనే కొందరు మనసులకు వచ్చింది. కథం సారు మల్ల రంగంలకు దిగిండు కదా. చూడుర్రిగా ఏమైందో. ఇంకేమైతుంది? ఈ గోగి కథ అయింది. మళ్ళా బుల్డోజర్లు లేచినాయి, గోడలు కూలినాయి, మేడలు కుప్పగూలినాయి. సికింద్రాబాద్ సెంటర్ కాడ నాల మీద కట్టిన మేడలను, బంగ్లాలను, ఇండ్లను కూల్చిపాడేసిర్రు. ఆగో అసలైతే కాల్వల మీదనే కట్టిర్రట. ఎన్నో ఏండ్ల సంధి ఉంటుర్రు. ఇన్నేండ్ల సంధి అడిగినోడు లేడు, వీళ్ళను అద్దన్నోడు లేడు. అంటే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొనే కట్టుకున్నారట. గాని మరి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? వాణ్ణి తన్నాలే కదా. సరే ఇదిట్లుంటే గిట్ల నాలాల మీద కట్టిన వాటిని కూలుస్తుంటే చుట్టుముట్టు ఉన్నోళ్ళు అడ్డుకుందామని చూసిర్రు. గాని బుల్డోజర్లు మాత్రం వాటి పని అవి వేసుకుంటూనే పోయినాయి. గిదెక్కడి న్యాయం, గిదేం నియ్యతి? అసలు నోటీసే ఇయ్యలే, మాకు వార్నింగ్ ఇయ్యలే, డైరెక్ట్ వచ్చిర్రు, కూలగొట్టిర్రు. మేము ఇప్పటికిప్పుడు ఏడికి పోవాలి అని ఇక్కడోళ్ళు అంటుర్రు. నోటీసులు ఇయ్యకుండా మేమెందుకు ఊల్తాం అని హైడ్రా వాళ్ళు అంటుర్రు.
మొత్తానికి పొద్దు పొద్దుగాలనే నాలా అంతా సాఫ్ సఫాయి అయిపోయిందని అంటూర్రు. కాదా మరి, అసలే వానకాలం, చిన్న వానలకే మన పట్నం ఏమైతుందో చూస్తూనే ఉన్నాం. అందుకనే ఇండ్లకు నీళ్లు రాకుండా, మేడలు మిద్దలు మునగకుండా ముందుగాలనే వాటిని కూల్చేసే పని పెట్టుకున్నారు కదా. కాశ్మీరు లోయలో, కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ. ఏం లేదోల్లా, కాశ్మీర్ అని పేరు వినవాడుతోనే నాకు ఈ పాటనే నోటికత్తది. కానీ ఇప్పుడు అట్లత్తలేదు. పైల్గాం దాడి ఆదికత్తుందుల్లా, నెత్తురు మరుగుతుంది. అందమైన కాశ్మీర్ను ఉగ్రవాదిగాళ్ళు ఆగం చేసి కుట్ర వేసిర్రు కదా. ఆపరేషన్ సింధూర్తోని మన మోడీ సారు వాళ్లకు బుద్ధి చెప్పిండు. అయితే ఇప్పుడు ఏందంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన మోడీ సారు ఫస్ట్ సారి కాశ్మీర్తో పట్టిండోల్లా. ఒక్కడే పెద్ద బ్రిడ్జి మీద 3 రంగుల జెండా పట్టుకొని తిరిగిండు. ఎందుకో చెప్తాగాని రారి మరి నాయంబడి. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే. ఇగో ఇప్పుడు కాశ్మీరోళ్ళు గిట్లనే పాడుకుంటారోల్లా. కాడ్డా నుంచి కాశ్మీర్కు రైలు బండ్లు పోయేతందుకు వంతెనను కట్టిర్రు చినాబ్ నది మీద. ఇది దునియాలనే అన్ని వంతెనల కంటే ఎత్తైన వంతెనట. ఆఖరికి ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగానే ఉంటదట. ఇంటే మనం ఈ వంతెన మీదకెళ్ళి కిందికి చూస్తే కన్ను తిరిగి చక్కెరచ్చి పడిపోతాం కావచ్చు. గింత సక్కని వంతెన మీదికెక్కి మన మోడీ సారు అటు ఇటు ఇటు అటు తిరుక్కుంటా జెండా ఊపి ఓపెనింగ్ చేసిండు. ఇక పండ్ల పని తీగల వంతెనను కూడా షాలి చేసిండోల్లా. అసలైతే పైల్గాం దాడి జరిగినాక మన మోడీ సారు కాశ్మీర్ కచ్చుడు ఇదే ఫస్ట్ టైము. అందుకే మస్తు బందోబస్తు పెట్టిర్రు. ఇగో మోడీ సారు ఇట్లా వంతెన మీదకెళ్ళి నడుతుంటే నిజంగా ఆ ఉగ్రవాదిగాళ్లకు డాగు పెట్టినట్టే కొడుతుంది. వాళ్లకు సవాల్ చేసినట్టే నడుతుండు. నాకైతే గిట్లనే అనిపించింది. అయితే ఈ వంతెన గురించి కూడా మీకు జరంత చెప్పాలే. కాశ్మీర్ నుంచి మన దేశంలోన్న కడ్మ రాష్ట్రాలకు రైలు తోవ ఉండాలని ఈ వంతెన కట్టిర్రు. చినాబ్ నది లోపల నుంచి 359 మీటర్ల ఎత్తుల కట్టిర్రు. దీని పొడుగు 1315 మీటర్లు. ఇది ప్రపంచ రికార్డట. గింతెత్తు వంతెన ఏడలేనే లేదట. భూకంపాలు, వరదలు, ఉగ్రవాదుల దాడులు, బాంబుల వేలులు గిసొంటి ఎన్ని ఈ వంతెన తట్టుకుంటదట. అంటే గట్ల టెక్నాలజీ వాడిరన్నట్టు దీనికి. ఇక ఈ వంతెనకైన ఖర్చు 1486 కోట్ల రూపాయలు. 28,000 టన్నుల ఉక్కును వాడిర్రు. అసలైతే ఈ వంతెన కట్టేతందుకు 23 ఏళ్లు పట్టింది. 2002 ఈ వంతెన కట్టాలని వాజ్పేయి సారు ముంగట పడ్డాడు. ఇక మెల్లమెల్లగా పనులు నడిచి మన మోడీ సారు పాలనల పూర్తయింది అదన్నట్టు. అయ్యో చెప్పుడు మర్చినా. అయితే మన తెలంగాణ రైతులు నాతోని మాట ముచ్చట పెట్టిర్రుల్లా. భాగ్యలక్ష్మి, నువ్వు అందరి గురించి చెప్తున్నావు, అందరు తక్లీఫులు చూయిస్తున్నావు, వార్తలన్నీ మంచిగానే చెప్తున్నావు. కానీ మా గురించి కూడా చెప్పాలి నువ్వు. ఆనకాలం కూడా వచ్చింది. మా గోసేందో, మా రందులేందో, మా వ్యవసాయం ఎట్లా నడుతుందో, సర్కారు ఎట్లా అరుచుకుంటుందో నువ్వు మీ టీవీలా చూయించాలి. జనాలకు ఎరకయ్యేయాలి, సర్కారుకు కూడా తెలవాలి అని నాకు మతలబ్ పంపిరు. మరి వాళ్ళు అట్లా చెప్పినాక నేను చూయించకుంటే ఎట్లనొల్లా? నేను కూడా రైతు బిడ్డనే కదా. రైతు తన్లాటేందో నాకు కూడా ఎరికే. అందుకే మన రైతుల కోసమే ఈ వార్త పట్టుకొచ్చిన. చూడురి మరి అసలు తెలంగాణల రైతుల తన్లాట ఎట్లున్నదో అందరికీ అర్థమవుతుంది.
తొలసూరు వాన ముందుగానే పడ్డది కదా, వానకాలం రానే వచ్చింది. ఇక రైతులు వ్యవసాయంలో పడిపోయిర్రు. మరి వ్యవసాయం చేసుడంటే ఉత్తముచ్చట్నేనా? పెట్టుబడి కావాలనా అద్దా? ఇగో ఇప్పటికి ఆ ఊసే లేదట కాదు. రైతు భరోసా పైసలు ఇంకా బొచ్చెడు మందికి రాలే. అవి పడితే పనులు షురూ చేద్దామంటే అవి ఇక వడుడు లేదు అగవడుడు లేదట. తాపకోసారి ఫోన్ ముఖాన చూసి నెరివడుతుర్రట. మొన్న యాసంగి పంట కూడా అందరికీ పన్నేవాళ్ళలేదు. మార్చి 31 నాటికి అందరికి ఎత్తమని అప్పట్లోనే సర్కారు చెప్పింది గాని ఇంకా చాలా మంది ఖాతాలా పైసలు రాలేదట. ఇక వాటికే దిక్కు దివాన లేదు గాని ఇక ఈ సీజన్ పైసలు ఇంకెప్పుడు పడతాయో అని గిదే రంది పెట్టుకుంటుర్రు. అసలైతే కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు ఈ రైతు బంధు పైసలైతే బరాబర్ పడేటి. ఇప్పుడు జర ఎటమటమైతుంది అని అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు నడుమ ఉన్న ఫరకేందో చెప్తుర్రు. ఇక రైతు భరోసా కథ గట్లుంటే ఇక ఇప్పుడు విత్తానది ఇంకో రంది పెట్టుకున్నది. యాళ్లకు రైతులకు ఈ ఎరువులు అందేటట్టు వేయాలనా అద్దా? ఇంకా వాటి ఊసే లేదట. ఇక మోకాల నకిలీ రాయుళ్ళు తెగబడుతుర్రు. డూప్లికేట్ విత్తనాలు రైతులకు అంటగడుతుర్రట. దీంతోని అసలు కేసర్ వస్తుంది. ప్రతి ఒక్కరు మమ్ముల్నే మోసం చేసేటోళ్ళు మోపైరని రైతులు గరమైతుర్రు. ఇప్పుడు ఆంధ్రల పరీక్షల కాలం నడుస్తుంది కాదోల్లా. బల్లే బందుండే, పూరగాన్లే ఇండ్లల్లో ఉండే, ఇంకేం పరీక్షలు అని కారడ్డమాడేరు. బల్లల్ల పాఠాలు చెప్పేటందుకు టీచర్లను తయారు చేసే పరీక్షలు నడుతున్నాయి. డిఎస్సి పరీక్షలోల్లా ఇది ఉత్తపచ్చి డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. అధికారంలోకి వచ్చిన ఏడాదిల్నే కూటమి సర్కారు మాట ఇచ్చినట్టుగానే మెగా డిఎస్సి పెట్టింది. నిరుద్యోగుల మనసులను గెలుచుకున్నది. ఇంతకు ఈ పరీక్షలు ఎట్లా నడుస్తున్నాయి? అందరూ మంచిగానే రాస్తారా? యాళ్లకు వచ్చిర్రా? నక్కలు గిక్కలు ఏమన్నా నడుస్తున్నాయా? పేపరు ఎట్లొచ్చింది? ఏంది కథ? గవన్నీ అట్లట్లా సంటరోళ్ళ పొంట పోయి చూసద్దాం. ఏమంటారు? చలో ఆంధ్ర. మొత్తానికి ఆంధ్రలా కొలువుల పండుగ షురు అయిందోల్లా. మన కూటమి ప్రభుత్వం ఓట్లకు ముందు చెప్పినట్టు పెద్ద డిఎస్సి పెడతా అన్నది కదా, అన్నట్టుగానే ఇచ్చింది. పరీక్షలు కూడా పెట్టింది. శుక్రవారం సందే డిఎస్సి పరీక్షలు స్టార్టు. ఇక చూడుర్రి, రాష్ట్రమంతటా ఈ పరీక్షల సంబరమే నడిచింది. ఇంట్లో ప్యాస్ అయినోళ్ళు ఇక గవర్నమెంట్ టీచర్లు అయిపోయినట్టే. ఇప్పటిదాకా నిరుద్యోగులుగా ఉన్నోళ్ళు ఇక ఈ పరీక్షల ప్యాస్ అయితే ఈ 3-4 నెలలనే సర్కారు టీచర్లు అయిపోయినట్టే. అంటే వీళ్ళ తలరాతలు మారిపోతాయి అన్నట్టు. అంతే కదా. అన్నట్టు ఫస్ట్ రోజు డిఎస్సి పరీక్షలు ప్రశాంతంగానే నడిచినాయోల్లా. 1 నిమిషం కండిషన్ పెట్టిర్రు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా లోపలికి రానిచ్చేది లేనే. గేట్లు బంద్ పెట్టిర్రు. అయినా నౌకర్ మీద సోయున్నోళ్ళు లేటెందుకు వస్తారు? గంట ముందే వచ్చుంటారు. అంతే కదా. ఇక ఆంధ్రలనే కాదు, తెలంగాణలా, అటు ఒడిశాలా, తమిళనాడులో కూడా డిఎస్సి సెంటర్లు పెట్టిర్రు. ఇక పరీక్షలు రాస్తున్నోళ్ళందరికీ ఖతర్నాక్ వార్తల తరపున ఆల్ ద బెస్ట్. టీచర్ కావాలన్న మీ కల నిజం కావాలని కోరుకుంటున్నా. ఉంటా మరి. అన్నట్టు ఇప్పుడు మనం ఒక సూపర్ మార్కెట్కు పోదాం. నేనైతే అప్పుడప్పుడు డీమార్ట్కు పోతా, డిస్కౌంట్లు వస్తాయి కదా. సరే, నా డిస్కౌంట్ సంగతి పక్కకు పెడితే గిట్లనే ఒక సూపర్ మార్కెట్కు ఒక కస్టమర్ పోయింది. ఉత్తపచ్చి కస్టమర్ కాదు, చాలా పెద్ద కస్టమరు. ఆ కస్టమర్ గారి ముందు ఆ మార్కెటే సరిపోలే, చిన్నగా అయిపోయింది. నేను చెప్తున్నానో మీకు ఏం అర్థమవుతుందో నాకైతే అర్థమవుతలేదు కానీ పారి మనం ఆ సూపర్ మార్కెట్ కాడికి పోయి చాలా క్లారిటీగా చెప్పుకుందాం. ఏమంటారు? ఇదేగా సూపర్ మార్కెట్. కస్టమర్ను చూడుర్రిగా. ఈ ఏనుగే సూపర్ మార్కెట్ కచ్చి షాపింగ్ చేస్తాంది. స్వారీ షాపింగ్ కాదు, శాంపిల్ గా రుచి చూస్తాంది.
అయితే ఇది మన తెలంగాణ ఏనుగు కాదు, అసలు మన దేశపు ఏనుగే కాదు, థాయిలాండ్ ఏనుగు. ఈ ఏనుగుకు బగ్గా ఆకలైనట్టున్నది. ఎదురుంగా సూపర్ మార్కెట్ కనబడ్డది. మార్కెట్ల సామాన్లు కనబడ్డాయి. ఇంకేమున్నది, దానికి ఊరిల్లొచ్చినాయి కావచ్చు, లోపలికి ఓనే పోయింది. ఉన్నయి లేని అన్ని పోతం వెట్టనే పెట్టింది. అయితే ఎవలేమంటలేరు కదా అని ఆ ఏనుగు ఇంకా లోపలికి పోయింది. కానీ దురాశ దుఃఖానికి చేటు కదా, లోపలికి పోయినాక అది అండ్లనే ఇరుక్కపోయిందోల్లా. చూసినవా, దుకాణమంతా ఎత్తున్న ఏనుగు లూటి వేసి పడేసింది. ఇక లాస్ట్కు ఎట్లనో గట్లా తిప్పల పడుకుంటా అది ఆడికెళ్ళి బయటపడ్డది. ఇంకా నయ్యం, దాని తెరువుకు ఎవ్వలు ఓనే పోలే. అసలే ఆకలి మంటతోని ఉండే. ఇక దాన్ని అగిలిస్తే ఏమన్నా ఉన్నదా ఇక? అందుకే జనం ఆడికెళ్ళి పారిపోయిర్రు. అదన్నట్టు ముచ్చట. అయితే పెద్ద ఏనుగు వార్త చూసిర్రు కదా, దాని అగడుగోతనం ఎట్లున్నదోలా. సరే, ఇప్పుడు చిన్న ఏనుగు వార్త కూడా మీకు చెప్పాలి. ఇది మాత్రం దాని లెక్క అగడుపోతుంది కాదు, మంది మీద మిట్కరిచ్చేది కూడా కాదు. చేసిన సాయానికి గుండెల నిండా విశ్వాసం చూయించే బాపతి. మన మనుషులే సిగ్గుపడతట్టు చేసిన చిన్న ఏనుగది. మరి ఇంతకు అదేం చేసిందో చూడుర్రి మీరే. ఇదే గా చిన్న ఏనుగు, గున్న ఏనుగు, పిల్ల ఏనుగు, ఇంకేమంటారు, షిట్టి పొట్టి ఏనుగు. అయితే ఈ షిట్టి ఏనుగుకు పెద్ద కష్టం వచ్చింది. తొవ్వెంబడి పోతుంటే బొందల పడ్డది. పాపం, దాని అవస్థ చూడాలి. ఇక పొలం పనులు వేసుకునేటోళ్ళు దాని అవస్థ చూసిర్రు. అడవి ఆఫీసర్లను పిలిపించిర్రు. వాళ్ళు జేసీబీలు పొక్లైన్లను తెచ్చి ఏనుగును కాపాడే పని పెట్టుకున్నారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 50 గంటలు కష్టపడితే ఆ ఏనుగు అండ్లకెళ్ళి బయటకెళ్ళిందోల్లా. కానీ ఈ చిన్న ఏనుగు పెద్ద మనసు చూడుర్రి, కాపాడిన ప్రొక్లైనర్ కు తొండంతోని దండం పెట్టి మరి బయటకొచ్చిందుల్లా. నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. మన మనుషులు ఎట్లుంటారోల్లా, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న లెక్క చూస్తారు. చేసిన మేలును మర్చిపోతారు. కానీ జీవాలు గట్ల కావు, కలకాలం యాది పెట్టుకుంటే శనార్థులు చెప్తాయి. గిదే మాట ఈ చిన్న ఏనుగు మల్లో మల్క రుజువు చేసింది. ఈ ఏనుగు గొప్పతనం చూసి ఇప్పుడు ఎంతమంది భుజాలు తడుముకుంటుర్రో పాటు. మల్లో పారి నెత్తికి తెలియద్దామా? కాశ్మీర్లా చికుబుకు రైలు, ఇది దునియాల్నే ఎత్తైన వంతెన గురు. కాళేశ్వరం కమిషన్ ముంగట రాజేందర్ అన్న తుపాకీ పెట్టిన అబద్ధం చెప్పడట అన్న. ఆంధ్రలా మెగా డిఎస్సి పరీక్షలు ఒక్క నిమిషం లేట్ అయినా రాయనీయలేదు. ఖతర్నాక్ వార్తలకొచ్చిన ఈ జీవాలు చూసి తీరాలే వాటి లలిత కళలు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపోయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.